హలో, మేము గోద్రా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. చైతన్య గారు ఉన్నారా? గోత్రా బ్యాంక్. చైతన్య గారు ఇంట్లో లేదు సార్. ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళారు. మీరు ఆయనకి ఏమవుతారు? ఆయన వైఫ్ ని సార్. ఐసీ. చైతన్య గారు మా బ్యాంకులో లోన్కి అప్లై చేశారు. దానికి సంబంధించి ఈరోజు మీ ఇంటికి వెరిఫికేషన్ కోసం వస్తున్నాం. వీలైతే ఆయన కూడా ఇంట్లో ఉండేలా చూడండి. తప్పకుండా సార్, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ 1 అవర్లో వస్తామని చెప్పండి. ఓకే సార్, ఉంటామండి. అలాగేనండి. మిస్టర్ చైతన్య బాబు, లోన్ వచ్చేస్తుందని చంకులు కుట్టుకుంటున్నావా? లోన్ ఇవ్వడానికి వచ్చే బ్యాంకు వాళ్ళు భయపడి లోన్ ఇవ్వకుండా పారిపోయేలా చేయకపోతే నా పేరు మద్దుమతే కాదు. అమ్మా, ఎలాంటి ఆటంకం లేకుండా నాకు లోన్ వచ్చేలా చేయి తల్లి. ఏంట్రా వీడి ఈ మధ్య దేవుళ్ళ చుట్టూ తెగ తిరిగేస్తున్నాడు? ప్రసాదం తింటే టిఫిన్ ఖర్చు మిగులుతుందని వాళ్ళ అమ్మ చెప్పిందేమరా? అందుకే తిరుగుతున్నట్టున్నాడు. కాదురా రే, బ్యాంక్ లోన్ కోసం ఆఫీసర్ చుట్టూ తిరిగితే లోన్ వస్తుందో లేదో తెలియదు గాని డబ్బు మాత్రం బాగా ఖర్చు అవుతుందిరా. అదే ఆ దేవత చుట్టూ తిరిగామనుకో, పనైనా అవ్వకపోయినా మనకి పైసా ఖర్చు ఉండదు, పైగా ప్రసాదం కూడా ఫ్రీ. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంట్రా? కక్కుర్తి నీ కిలోల నుంచి క్వింటాల్ రేంజ్ కి పెరిగిపోయిందని. కోట దీన్ని కక్కుర్తాన్రా బే, పొదుపు పొదుపు అంటారా. ఓహో, ఈ మధ్య కక్కుర్తిని అలా కూడా పిలుస్తున్నారన్నమాట. అది సరే గాని, నువ్వు కొత్తగా పెట్టబోయే కంపెనీలో మాకెలాంటి పోస్టులు ఇస్తున్నావు? పోస్ట్లా? మీకా? ఎందుకురా, అందరు తిని తొంగోడానికా? కాదురా, నువ్వు పడుకోకుండా చూడడానికి. రేయ్, మీలాంటి వేస్ట్ గాళ్ళకి ఉద్యోగం ఎవడిస్తాడరా? ఏరా, నీలాంటి పిసినారోడికి లోన్ ఇవ్వగాలేంది, మాలాంటోళ్ళకి ఉద్యోగం ఇస్తే ప్రాబ్లం ఏంట్రా? సర్లేరా, మీకే ఉద్యోగాలు కావాలో మీరే చెప్పండి. కాదురా, నువ్వే చెప్పాలి. అప్పుడే నీకు ఫ్రెండ్స్ మీద ఎంత అభిమానం ఉందో మాకు అర్థం అవుతుంది. అవునరా, నాకు ఏ పోస్ట్ అయితే కరెక్ట్ సూట్ అవుతుంది? నీకా? వాచ్మెన్. వాచ్మేనా? ఎస్. ఇప్పుడు బయట వాడిని వాచ్మెన్ గా పెట్టుకున్నాను అనుకోరా, వాడు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా ఆఫీస్ లో దొంగలు పడి దోచుకుపోతాడు. అదే నిన్నే వాచ్మెన్ గా పెట్టుకున్నాను అనుకో, నువ్వు ఫ్రెండ్ కదరా, ఆఫీస్ ని కంటికి రెప్పలా చూసుకుంటావు. అదనమాట. ఏంటి ఎరా అంజీ, కరెక్ట్ గా చెప్పానా? వామ్ము, కాదంటే నాకేం పోస్ట్ ఇస్తాడు? ఏంట్రా ఆలోచిస్తున్నావు? అదేరా, నువ్వు చెప్పింది కరెక్టే అంటున్నా. వీడి హైట్ కి కలర్ కి వాచ్మెన్ పోస్టే కరెక్ట్. మరి నాకేం పోస్ట్ ఇస్తున్నావురా? డ్రైవర్. ఏంటి, డ్రైవరా? యా రే, ఇప్పుడు బయట డ్రైవర్ ని పెట్టుకున్నాను అనుకో, వాడు డ్రైవింగ్ ఎలా చేస్తాడో మనకి తెలియదు. పొరపాటున సరిగ్గా చేయలేదనుకో, కారు మళ్ళీ షెడ్కి వెళ్తుంది, అనవసరంగా డబ్బు బొక్క. అదే నిన్నే డ్రైవర్ గా పెట్టుకున్నాను అనుకో, నువ్వు ఒళ్ళు దగ్గరెట్టుకుని డ్రైవ్ చేస్తావు, నన్ను సేఫ్ గా ఇంటికి తీసుకెళ్తావు. అదనమాట. నీతో ఫ్రెండ్షిప్ చేయడం కూడా పాపం అయిపోయింది అన్నమాట. నా కర్మరా. రే, ఎందుకు అంత ఫీల్ అయిపోతావు? పోనీ పని చేద్దాం రా, నువ్వు ప్యూను, ఆడు కుక్కు, ఆడు పనోడు. ఇది ఎలా ఉంది? ఏంటి, నేను ప్యూను పనోడు కుక్క? యా. ఒరే, ఇదేనారా నువ్వు ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ? ఒరే, వీన్ని ఇలా కాదురా, వీన్ని కుమ్మేద్దాం. ఓ ఓ ఓ ఓ ఓ, జోకురా జోకు. నేను కూడా జోకేరా? పీకేవాలే ఆకు పద. సరే పదండి. ఏంటమ్మా నువ్వు అనేది? బ్యాంక్ వాళ్ళు వెరిఫికేషన్కి వస్తున్నారా? అవునన్నయ్య, ఆ లోన్ ఇచ్చే బ్యాంకు వాళ్ళు ఫోన్ చేస్తే నేనే మాట్లాడాను. ఇంకాసేపట్లో వెరిఫికేషన్ కోసం ఇంటికొస్తామన్నారు. అందుకని నేనెదురెళ్ళి షూరిటీ సంతకం చేసి పెట్టించాలని చెప్దామనుకుంటున్నాను. అలా చేస్తే వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చేస్తారు. నన్నెవరు చీట్ చేయలేదు, ఇష్టపూర్వకంగానే పెట్టాను అంటాడు. దాంతో వాళ్ళ ముందు నువ్వు బ్లేమ్ అవుతావు. మరి ఈ లోన్ ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? వాళ్ళని ఇంటికి రాని అమ్మా.
ఇంటికి వస్తే వాళ్ళు ఆస్తులు అంతస్తులు చూసి లోన్ ఇచ్చేస్తారు కదా. వాళ్ళ కాస్తులు ఎక్కడున్నాయమ్మా? అనసూయమ్మ వాళ్ళ పిల్లలు అడుక్కు తినేవాళ్ళు కదా. ఆ? వాళ్ళు అడుగు తిండవేంటి కోటీశ్వర్లైతే? నిజమే, కానీ మనం వేయబోయే ప్లాన్తో ఆ కోటీశ్వరుని ముష్టి వాళ్ళలాగా మారుద్దాం. బ్యాంకు వాళ్ళ వీళ్ళని చూడగానే భయంతో పారిపోయేలా చేద్దాం. ఇప్పటికే కాదు, ఎప్పటికీ ఆ చేతికి లోన్ అనేది రాకుండా చేద్దాం. అదెలా? అది ప్లాన్ ఎలా ఉంది? సూపర్ అన్నయ్య. కాకపోతే నమ్ముతారంటావా? వాళ్ళని నమ్మించడానికి వెనకాల నేనొస్తాగా. ఫస్ట్ నువ్వు యాక్షన్లో దిగు, సెకండ్ హాఫ్ లో నేను ఎంట్రీ ఇస్తా. ఓకే అన్నయ్య, ఇక చూసుకో ఆ అనసూయ ఫ్యామిలీని ఎలా మారుస్తాను. ఆల్ ది బెస్ట్ సిస్టర్. ఎరగట్టి థ్యాంక్ యూ అన్నయ్య. పాపులము మేము ఓ తండ్రి, పాపులము మేము ఓ తండ్రి. అయ్ బాబాయ్, పాపులము మేము ఓ తండ్రి, పాపులము మేము. చైతన్య, అయ్యో, ఘోరం జరిగిపోయింది అత్తయ్య గారు, చాలా ఘోరం జరిగిపోయింది. అయ్యో, ఘోరమా దారుణమా? అయ్యో, అసలు ఏం జరిగిందమ్మా? పక్క వీధిలో పక్క వీధిలో పక్క వీధిలో పక్క వీధిలో పక్క వీధిలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పడ్డారు అత్తయ్య గారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ? ఏదో పాకిస్తాన్ టెర్రరిస్టులు దాడి చేసినట్టు ఫీల్ అవుతావు ఏంటి? ఏదో బాంబు పడ్డట్టు భూకంపం వచ్చినట్టు ఫీల్ అవుతావేంటి? అయినా ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావిడి అన్నట్టు పక్క వీధులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పడితే ఏదో మన ఇంట్లో పడ్డట్టు హడావిడి చేస్తావేంటి? అదేంటక్క, పక్క వీధిలో రోడ్లు ఊడిస్తే తర్వాత మన వీధిలోనే కదా రోడ్లు ఊడ్చేది. ఊడుస్తారు. పక్క వీధిలో దోమల మందు కొడితే మన వీధిలో దోమల మందు కొడతారు. అయితేంటి? మరి పక్క వీధిలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేస్తే మన వీధిలో కూడా. అమ్మో, అయ్యో, అదే జరిగితే కొంపలు మునిగిపోతాయిరా. అయినా మన ఇంటి మీదకి ఎవరు వస్తారమ్మా? ఎవరికి తెలుసని? అయ్యో, చాలా ఆపండి. అనసూయాదేవి అంటే అంత ఆషామాషి అయిపోయిందా? ఈ ఏరియాలో ఈవిడ దగ్గర అప్పు తీసుకుని మనిషిన్నారా? అప్పు తీసుకుని అడుక్కుని వారున్నారా? తిడుతుందా పొగుడుతుందా? ఓ బిన్ లాడెన్, ఓ సద్దాం హుసేన్, ఓ దావుద్ ఇబ్రాహిం కి ఎంత పేరుందో అప్పిచ్చి పీకు తినడంలో అత్తయ్య గారికి అంత పేరుంది. పొగుడుతుంది పొగుడుతుంది. ఈవిడి మంచితనం, ఈవిడి గొప్పతనం మీకు తెలియకపోయినా మన ఇంట్లో పనివాడి దగ్గర నుంచి ఊర్లో ఆస్తులు పోగొట్టుకుని అడుక్కు తినేవాడి వరకు ప్రతి ఒక్కరికి తెలుసండి. అసలు ఈ తల్లి దయ వల్ల ఎంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారో, ఎంతమంది ఊరు చివర ఉంటున్నారో. ఆహా, తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. అలాంటి మహా మనిషి పేరు చెడగొట్టడానికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎందుకు రాకూడదు? అసలే అత్తయ్య గారు టైం టు టైం ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు. దాంతో వాళ్ళొచ్చి లెక్కలన్నీ తీసారే అనుకోండి, ఆస్తిలో సగం ట్యాక్స్ కే వెళ్ళిపోతుంది.
అమ్మో ఆస్తిలో సగం ట్యాక్స్ కే పోతే ఇంకా మనకేం మిగులుతుందమ్మా? వచ్చలో రాయి. అయ్యో పాపం, శిరీషక్క కరెక్ట్ గానే చెప్పింది అత్తయ్య గారు. ఆమెకు బొచ్చు మాత్రం చేయించండి. అయ్యో అలాగే చేయిస్తాను గాని అయ్యో ముందు ఈ గండ నుంచి బయటపడే మార్గం చెప్పమ్మా. అమ్మా ఈ మాత్రం దానికి ఆమెను అడగడం ఎందుకమ్మా? మేం లేమా? ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రాకముందే ఇంటికి తాళం వేసేసి మనం బయటికి వెళ్ళిపోదాం. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు, మళ్ళీ మనం వచ్చేద్దాం. రేపొస్తే? అవునవును రోయ్, రేపొస్తే ఒకసారి మన మీద దృష్టి పడ్డాక ఎప్పుడైనా రావచ్చు. అయితే ఓ పని చేద్దాం అమ్మా, ఇంటి ముందున్న నేమ్ ప్లేట్ మీద అనసూయాదేవి అని పేరు తీసేసి గుణసూయాదేవి అని పేరు పెట్టేద్దాం. రే సుపుత్ర, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మనంతా దద్దమ్మలు కాదురా. పేరు మార్చగానే పోనీలే పాపం అని పక్కంటి వాళ్ళని కూడా అడగకుండా వెళ్ళిపోవటానికి. అనసూయమ్మ గారి ఇల్లు ఎక్కడా అని అడిగితే కడుపులో ఉన్న పసివాడు కూడా ఈ ఇంటి గడప చూపిస్తాడు తెలుసా? అవునవును, మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునే మార్గమే లేదా? అబ్బబ్బబ్బబ్బా, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు అత్తయ్య గారు. మన ఇంటికి రారు. వచ్చేసారు. వచ్చేసారా? మన ఇంటికి కాదు, మీ పక్కింటికి. నెక్స్ట్ కోట మీకే. ఆఖరిసారిగా మీ ఆస్తిని, ఐశ్వర్యంలో ఉన్న మిమ్మల్ని చూసిపోదామని వచ్చా. పాపం ఈ భోగభాగ్యాలు తర్వాత ఉండకపోవచ్చు కదా. అందుకే అందరు దగ్గరగా నిలబడితే ఒక గ్రూప్ ఫోటో తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ ముందు, ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత అని మా ఇంట్లో పెట్టుకుంటా. ఓకే? అయ్యో నాకు టెన్షన్ అలా పెరిగిపోతుంది. అమ్మవదు అమ్మవదు, ఏదో ఒక ప్లాన్ చెప్పమ్మా, తట్టుకోలేకపోతున్నాను. అత్తయ్య ఒకటే మార్గం ఉంది. ఏంటమ్మా అది? ఇలా రండి. సూపర్ అమ్మా, నువ్వు సూపర్ అమ్మా. ఇదిగో ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కాదు కదా, ఆ దేవుడు కూడా మనల్ని పట్టుకోలేడు. అందరూ గెటప్ చేంజ్. అబ్బో, ఇల్లు చూస్తే ప్యాలెస్ లా ఉంది. ఇక ఇంట్లో మనుషులు ఎలా ఉంటారో. మైసూర్ మహారాజు మహారాణిలా రాయల్ గా ఉంటారు సార్. ఈ ఏరియాలో ఇంత పెద్ద ఇల్లు అంటే తక్కువలో తక్కువ ఓ 3 కోట్లు ఉంటుంది. సో మనం కళ్ళు మూసుకొని లోన్ ఇచ్చేయచ్చు. అవును, ఇవే కాక వీళ్ళకి ఇంకా ఆస్తులున్నాయని విన్నాను. అయితే చాలా పెద్ద సౌండ్ అన్నమాట. ఈ ఏరియాలో వీళ్లే రిచ్ ఫ్యామిలీ. కాకపోతే బాగా ఆకలిగా ఉంది. ఏదైనా తిని వెరిఫికేషన్కి వెళ్దాం. ఇదిగో, మనం బ్యాంకు నుంచి వచ్చామని, మనల్ని జాగ్రత్తగా చూసుకుంటే లోన్ ఇస్తామని వాళ్ళకి తెలుసు కాబట్టి పేకల దాకా పెడతారు. ఫ్రీగా తినేసి వెళ్దాం. మన డబ్బులు ఎందుకు బొక్క? అది కరెక్టేనండి. ఓయ్ వెళ్దాం పదండి మరి. చైతన్య గారు, చైతన్య గారు, ఎవరు బాబు మీరా? మీ అయ్యగారు ఉన్నారా? అయ్యగారా? ఆయన ఎవరు? అదే చైతన్య గారు. మా అబ్బాయా? చైతన్యగా గారెందుకులే బొక్క. చైతన్య మీ ఎందుకులే బొక్క. చైతన్య నీ కొడుకా?
అవునండి వాడు నా కొడుకేనయ్యా. అవును, ఇంతకి మీరెవరు? అదే బ్యాంక్. చెప్పద్దు. దాని అవతారం చూసావుగా. వీళ్ళ వాలకమేంటో తెలిసేంత వరకు మనం బ్యాంకు వాళ్ళమని అస్సలు చెప్పొద్దు. అలాగే సార్. మేము జనాభా లెక్కల వాళ్ళమండి. మీ ఇంట్లో వాళ్ళ వివరాలు తెలుసుకుందామని వచ్చాం. అలాగా? ఏయ్, నా దగ్గర మీ డ్రామాలు మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని నాకు తెలియదు అనుకుంటున్నారా? చెప్తా. అలాగేనయ్యా, మా వాళ్ళందరినీ ఇప్పుడే పిలుస్తాను. వివరాలన్నీ వివరంగా రాసుకోండి. అమ్మా లత, మధు, శిరీష, ఒరే రామా, ఓ రాంబాబు, రండి రండి రండి, పిల్లలు ఎక్కడ? రండి రండి రండి. ఇదిగోండి, ఈ ముగ్గురు నా కొడుకులు. ఈ నలుగురు నా కోడళ్ళు. మిమ్మల్ని కలిసాడే నా కొడుకు చైతన్య, ఆడి భార్య. నేను ఆ పేదరాలికి మొగుణ్ణి. నేను ఆ పేద దంపతులకి అల్లున్నమాట. ఇది ఇల్లా అడుక్కునే వాళ్ళ అడ్డానా? అనండి బాబు, అనండి. మా పేదవాళ్ళంటే ప్రతి ఒక్కరికి లోకమే. కానీ బాబు, ఒక్కరోజు మీలా భోజనం చేయడానికి బిర్యానీ లేక, స్నానం చేయడానికి స్విమ్మింగ్ పూల్ లేక, కట్టుకోవడానికి పట్టు చీరలు లేక, పడుకోవడానికి ఏసీ గదులు లేక ఎన్ని బాధలు పడుతున్నావు. మీకే అర్థమవుతుంది బాబు, మీకే అర్థమవుతుంది. మాలాగా రిచ్చాలో తిరగలరా? మాలాగా నాన్ వెజ్ తినకుండా ఉండగలరా? కానీ మేము బ్రతుకుతున్నాం బాబు, బ్రతుకుతున్నాం. ఈ జన్మ ఆ అనిల్ అంబానీకి కూడా రాకూడదు బాబు, రాకూడదు. మాలాంటి జీవితాలు ఏ విఐపికి రాకూడదు బాబు, రాకూడదు. ముఖ్యంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అస్సలు రాకూడదు బాబు. అందుకే బాబు, కనీసం 10 మంది పని మనుషులు కూడా లేకుండా ఒక్క పని వాడితో బతికేస్తున్నాం బాబు. అవును బాబు. వీడెవడు గుంపులోంచి తప్పించుకున్న గున్న ఏనుగులా ఉన్నాడు? ఈ పేద అనసూయ గారి దగ్గర పనిచేస్తున్న పేద పని మనిషిని బాబు. వీళ్లే పేదరికానికి పరాకాష్ఠగా ఉన్నారు, మళ్ళీ వీళ్ళకో పనోడా? అవును, వాళ్ళ దగ్గరే డబ్బులు లేక ముష్టి వాళ్ళలా ఉంటే నీకు జీతం ఎక్కడి నుంచి ఇస్తున్నారు? జీతం ఎక్కడ ఇస్తాం బాబు? మా మీద జాలితో ఫ్రీగా పనిచేస్తున్నాడు. అవును బాబు, అవును. ఇన్నాళ్ళు జీతం కోసం పనిచేసే వాళ్ళని చూశాను, ఫస్ట్ టైం జాలితో పనిచేసేవాడిని ఈ రోజే చూస్తున్నాను. సర్లే, ఇంతకీ ఈ ఇల్లు మీదేనా? ఈ ఇల్లు మాదే, ఈ ఇంట్లో ఉన్న సామాన్లు కూడా మావే. కోట్ల విలువ చేసేలా ఉంది, మరి మీరేంటి ముష్టి వాళ్ళ ఉన్నారు? అంటే
అంటే అంటే ఇది ఇది మేం కట్టుకుంది కాదు బాబు. ఓ మహానుభావుడు మాకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఎవరిచ్చారో? నేను గుడి దగ్గర కొబ్బరి చెప్పులు ఏరుకుంటూ ఓ పాట పాడాను. ఆ పాటకు మెచ్చి ఎవరో భక్తుడు ఈ భవంతిని బహుమతిగా నాకిచ్చాడు. అబ్బా, అంతలా పాడావా? ఏది ఓసారి పాడు. నడిరేములో స్వామి నన్ను చేర దిగి వచ్చివా, స్వామి నన్ను చేర దిగి వచ్చివా, నడి